ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి హీరో శ్రీ వైష్ణవి హీరో షోరూంలో ఉన్నాము. సో దీని లొకేషన్ వచ్చేసి హనుమకొండ నక్కలగుట్ట దగ్గరలో ఉంది, బిసైడ్ ల్యాండ్ మార్క్. ఈరోజు బైక్ మనం మాట్లాడుకునేది హీరో మ్యావరిక్ 440. చలో ఫస్ట్ బైక్ మెయిన్ హార్ట్ దగ్గరికి వస్తే, ఈ ఇంజన్ ఉన్న హార్లీ డేవిడ్సన్ ఇంజన్ బైక్ ఉంది చూడు. ఈ హార్లీ అండ్ హీరో కలిసి R&D చేస్తారు. హార్లీ డేవిడ్సన్ X440లో మ్యావరిక్లో X440లో సేమ్ ఇంజన్ వస్తాయి. ఇంకా మన ఫ్యూచర్లో వచ్చే హీరో బైక్స్ బడ్జెట్లో హార్లీ బైక్స్ ఈ ఇంజన్ వాడతారు. ఇంకోటి నాకు నచ్చిన విషయం ఈ బైక్లో అంటే దీన్ని హార్స్ పవర్, మ్యాక్స్ హార్స్ పవర్ వచ్చేసి 27 bhp, 610 RPMలో రెడ్ లైన్ అవుతుంది. ఇంకోటి మ్యాక్స్ టార్క్ వచ్చేసి 36 Nm టార్క్, 410 RPMలో మనకి మ్యాక్స్ టార్క్ రీచ్ అయిపోతుంది. ఓకే, దీని ఫ్రంట్ టైర్ వచ్చేసి 17/110 సెక్షన్. ఒక బ్యాక్ టైర్ వచ్చేసి 60/150, డ్యువల్ ఛానల్ ABS. దీని టోటల్ వెయిట్ వచ్చేసి 181 kgs, కానీ మనకు బేస్ వేరియంట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, 191 kgs. ఎందుకంటే దానికి స్పోక్ వీల్ వాడారు కాస్ట్ కటింగ్కి. దాని కాస్ట్ వచ్చేసి 1,99,000 ఉంది. ఇది మిడ్ వేరియంట్. మిడ్లో 3 కలర్స్ ఉంటాయి, వైట్, రెడ్ అండ్ బ్లూ. టాప్లో కూడా కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ అక్కడ ఉంది, అదే మనం టెస్ట్ చేయబోతున్నాం. దీని మిడ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 2,14,000. టాప్ వేరియంట్ వచ్చేసి 2,24,000. ఇంకా దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, కానీ ఇది LCD డిస్ప్లే. హార్లీ డేవిడ్సన్కి TFT డిస్ప్లే వస్తుంది. దీనికి ఆల్ LED యూజ్ చేస్తారు. ఫ్రంట్ ఇండికేటర్స్, బ్యాక్ ఇండికేటర్స్ LED యూజ్ చేస్తారు. కాస్ట్ కటింగ్ ఎక్కడ చేయలేదు. సో బ్యాక్ టైల్ లైట్ కూడా LED యూజ్ చేస్తారు. కొన్ని బైక్స్లో చూసుకుంటే వాళ్ళు కాస్ట్ కటింగ్కి కూడా హాలోజన్ యూజ్ చేస్తారు. ఇందులో బేస్ వేరియంట్ కూడా LED యూజ్ చేస్తారు. చలో ఇప్పుడు ఈ బైక్ని మనం టెస్ట్ స్టార్ట్ చేసేద్దాం. షోరూమ్ అతను మన బైక్ తీసుకొస్తున్నాడు. ఇది టాప్ వేరియంట్. ఇందులో మనకు SOS ఫీచర్ ఉంటుంది. ఈ బటన్ స్విచ్ చేస్తే మనకు కావాల్సిన 2 కాంటాక్ట్స్ వాళ్ళకు యాక్సిడెంట్ అయినప్పుడు పైకి అనాలి కదా. ఓకే 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 ఈ స్విచ్ ఇలా పైకి అనాలి. ఇక్కడ మనకు SOS ప్రెస్ చేసినాం అనుకో, మనకు కావాల్సిన వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్కి కాల్ వెళ్తుంది. ఇందులో ఈ సిమ్ ఇన్బిల్ట్ ఉంటుంది, సో దానివల్ల వాళ్ళకి కాల్ వెళ్తుంది. ఇంకోటి దీనికి 3D లోగో ఉంది టాప్ వేరియంట్కి. బేస్ వేరియంట్కి మిడ్ వేరియంట్కి మనకు పెయింట్ ఉంటుంది. హార్లీ వారు కూడా ఇదే యూజ్ చేస్తారు. 3D ఏమో టాప్ వేరియంట్కి యూజ్ చేస్తారు. యూజ్ చేస్తారు. బేస్ వేరియంట్ మిడ్ వేరియంట్కి ఏమో పెయింట్ యూజ్ చేస్తారు. సో అన్ని మ్యాక్సిమం అన్ని సేమ్ ఫీచర్స్ టాప్, మిడ్, బేస్ వేరియంట్కి. ఓన్లీ దీనికి SOS అడిషనల్ ఫీచర్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎగ్జాస్ట్ సౌండ్ విందాం. చలో నవ్వేది కూడా ఎగ్జామ్ టెస్ట్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఇది వీళ్ళ బైక్ ఎలా చేశారంటే, ఈ హై బీమ్ ఆన్ చేయగానే ఇవి ఆన్ అయితే లైట్ స్విచ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు డే లైటే కాబట్టి అంత ఇంటెన్స్ లేదు. ఇంకొకటి వీళ్ళు USB పోర్ట్ ఇక్కడ ఇచ్చారు మిడిల్లో. సో ఇక్కడ మనం మొబైల్ హోల్డర్ పెట్టుకొని ఛార్జింగ్ చేయొచ్చు. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ బాగుంది. మెటల్ ట్యాంక్ బాడీ. ఏంటిది, పోదాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ సీటింగ్ పొజిషన్ చాలా రిలాక్స్డ్గా ఉంది. టూరింగ్ కోసం మనం ఈ సీటింగ్ పొజిషన్లో ఎంత దూరమైన రిలాక్స్గా మనం వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ బైక్ ఆల్రెడీ టెస్ట్ స్టార్ట్ చేశాను. నేను మళ్ళీ వీడియో తీయడానికి సెకండ్ టైం చేస్తున్నాను. కానీ నాకు ఫస్ట్ టైం బైక్ డ్రైవ్ చేయగానే నచ్చిన విషయం ఏంటంటే దీని బ్రేకింగ్ షార్ప్, బటర్ స్మూత్ లేక ఉంది దీని బ్రేకింగ్. ఇంతవరకు KTM కన్నా బాగుంది దీని బ్రేకింగ్. నా పేరు కానీ షార్ట్ తీయమన్నాడు. పికప్ బాగుంది. నవీద్ రైట్ తీసుకో. అక్కడ సిగ్నల్ దగ్గర యూటర్న్ తీసుకో, రైట్ తీసుకో. ఇక్కడ రైట్, ఇట్లా వెళ్దాం. సర్కిల్ దగ్గర వెళ్దాం. దీన్ని చిన్న యాక్సలరేషన్ టెస్ట్ చేద్దాం. టార్క్ ఎలా పుల్ అవుతుందో. క్రేజీ ఉంది దీని ఎగ్జాస్ట్ సౌండ్ అయితే. ఫ్యూల్ తక్కువ ఉంది అనుకుంటా, రిజర్వ్లో ఉంది అనుకుంటా బైక్. యాక్చువల్గా నేను ఈ బైక్ కొందాం అనుకున్నా, కానీ నేను కొనేటప్పుడు ఈ బైక్ లాంచ్ కాలేదు ఇంకా. సో నేను హోండాకి వెళ్ళిపోయాను. కానీ నేను కొనేటప్పుడు లాంచ్ అయ్యి ఇదే తీసుకుంది. ఎందుకంటే 27 bhp, 34 Nm టార్క్ అంటే
నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనకు బైక్ అయితే చాలా హెడ్ టర్నింగ్స్ ఉన్నాయి, చాలామంది చూస్తున్నారు బైక్. ఎగ్జామ్ కూడా బాగున్నదిరా. అవును, యూటర్న్ తీసుకుందాం. సీట్ హైట్ అయితే నాకు సరిపోయింది. నేను 5'6" ఉంటా హైట్. నాకు ఈజీగా 2 legs కింద ప్లాంట్ అయినాయి. ఎవరైనా షార్ట్ హైడర్స్ ఉన్నాడో వాళ్ళకు ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. 5.2 ఉన్నాడో వాళ్ళు డ్రైవ్ చేయొచ్చు. ఇక్కడ మనం యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకోవద్దు కానీ తీసుకుంటా. చిన్న యాక్సలరేషన్ టెస్ట్ చేద్దాం. దీన్ని 6,000 RPM రెవల్యూషన్ కూడా వస్తుంది. ఈజీగా థర్డ్ గేర్లో 90 వెళ్తుంది. ఈజీగా 90 వెళ్తుంది థర్డ్ గేర్లో. కొంచెం కార్నరింగ్ టెస్ట్ చేద్దాం. ఓకే, కార్నరింగ్ కూడా బాగుంది. కంపెనీ క్లెయిమ్ మైలేజ్ వచ్చేసి 35 అన్నారు. సో ఈజీగా 30 to 35 వస్తుంది మన రైడింగ్ స్టైల్ బట్టి. ఇంకోటి వచ్చేసి మనం మాట్లాడుకున్న సీట్ కుషనింగ్ చాలా సాఫ్ట్ ఉంది. మనం ఎక్స్ట్రా జెల్ సీట్ పెట్టుకున్న అవసరమే లేదు. సో ఇండికేటర్ ఆఫ్ చేద్దాం. ఇంకా దీనికి చాలా యాక్సెసరీస్ వస్తాయి హీరో వాళ్ళ షోరూమ్ నుంచి. వీళ్ళు ఫాగ్ లైట్ ఇన్స్టాల్ చేశారు. కొంచెం ముందు వెళ్ళి మనం యూటర్న్ తీసుకుందాం. ఇదేగా యూటర్న్. లాంగ్ వెళ్ళొచ్చు కానీ నేను లైసెన్స్ తెచ్చుకోలేదు అసలు ఈ బైక్ అయితే మోస్ట్ అండర్ రేటెడ్ బైక్ అని చెప్పాలి. చాలామంది వేరే బైక్స్ వెళ్తారు, అది దీనికన్నా స్లో, దీనికన్నా మైలేజ్ ఏం రాదు, దీనికన్నా పికప్ ఏమి ఉండదు, దీనికన్నా ఆ బైక్స్ ఓవర్ రేటెడ్ బైక్స్ అవి. వీళ్ళు హార్లీ ఉన్న హీరో వాళ్ళు కలిసి ఇంత మంచి ఇంజన్ చేశారు. అసలు వైబ్రేషన్ కూడా ఏం లేదు, జస్ట్ హ్యాండిల్ బార్లో ఉన్నాయి వైబ్రేషన్స్. కానీ ఈ బైక్ ఇప్పుడు ఈ బైక్ లాంచ్ అయినాక చాలా కాంపిటీషన్ వచ్చింది. ఇప్పుడు దీని కాంపిటీషన్ స్పీడ్ 400, ఇంకా ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 లాంచ్ చేశారు. డైరెక్ట్ దీని కాంపిటీషన్కి వస్తుంది. కానీ మనం హార్లీ ఇంజన్ కాబట్టి మనం ఈజీగా ట్రస్ట్ చేయొచ్చు. ఎన్ని ఇయర్స్ అయినా మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి వచ్చేసి ఇది హీరో బైక్ కాబట్టి మనకు ఎక్కడ పడితే అక్కడ మనకు ఆల్ ఇండియా ఇక్కడ పడితే అక్కడ మనకు వాళ్ళ షోరూమ్ ఉంటుంది, సర్వీస్ పార్ట్ అవైలబిలిటీ ఉంటుంది, ఇంకా ఈజీ సర్వీస్ అయిపోతుంది తక్కువ కాస్ట్లో. ఇప్పుడు నువ్వు వేరే బైక్స్ తీసుకున్నావు అనుకో, కాంపిటీషన్ బైక్స్, వాటి సర్వీస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, పార్ట్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. ఇంకా వాటికి ఇప్పుడు ఏం ప్రాబ్లం అయిందనుకో షోరూమ్లో 1-2 monthsకి బైక్ పెట్టుకోవాలి. ఇదైతే అట్లా కాదు, ఈజీగా మనకు ఏం పైన కూడా ఈజీగా మనం రిపేర్ చేసి ఈజీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చేస్తారు. సో మ్యాక్స్ ఇది హార్లీ ఇంజన్ కాబట్టి ప్రాబ్లం ఏం రాదు. చాలా R&D చేశారు హార్లీ అండ్ హీరో కొలాబ్లో. 5th గేర్లో ఉన్నాను. 5th గేర్లో బైక్ పుల్ అవుతుంది. చూడు 40 స్పీడ్లో ఉన్న 5th గేర్లో అయినా బైక్ పుల్ అవుతుంది, ఎట్లాంటి జర్క్ లేకుండా. చూడు ఇక్కడ చిన్న ముందు యూటర్న్ తీసుకొని వాళ్ళ బైక్ రిటర్న్ చేసేద్దాం. కొంచెం ఆఫ్ రోడింగ్ చేద్దాం, లెఫ్ట్కి వెళ్ళి సస్పెన్షన్ టచ్ చేద్దాం. సస్పెన్షన్ అయితే ఫుల్ సాఫ్ట్ ఉంది. మనకు ఎట్లాంటి స్పీడ్ బ్రేకర్స్ కూడా తెలుస్తలేదు, స్టిఫర్ సైడ్ కూడా లేదు. నాకు తెలిసి ఇది వెనకాల మోనో కాదు, డ్యూయల్ సస్పెన్షన్. సో ఈజీగా మనకు ఇట్లాంటి ఆఫ్ రోడ్స్ సారీ స్పీడ్ బ్రేకర్స్ అని ఈజీగా క్రాస్ అయిపోతాం. ఇంకోటి యూఎస్డి స్పోక్స్ లేదు. యూఎస్డి స్పోక్స్ ఉంటే మనకు ఆఫ్ రోడ్లో బ్రేక్ అయిపోతాయి. అవి పెద్ద ప్రాబ్లం అప్ సైడ్ డౌన్ స్పోక్స్కి. ఈజీగా ఆయిల్ స్టీల్ బ్రేక్ అవుతాయి. ఓవరాల్ బైక్ అయితే మీరు టెస్ట్ రైడ్ చేయండి ఒకసారి. టెస్ట్ రైడ్ చేయండి శ్రీ వైష్ణవ్ హీరో షోరూమ్కి వచ్చేసి. సో శ్రీ వైష్ణవ్ హీరో షోరూమ్ మనకు వచ్చేసి ల్యాండ్ మార్క్ హోటల్ పక్కనే ఉంటుంది. షోరూమ్ నెంబర్ కాంటాక్ట్ కూడా డిస్ప్లే చేస్తా, మీరు ఒకసారి కాల్ చేయండి. ఆన్ రోడ్ షోరూమ్ మనకు అన్ని బైక్స్తో టెస్ట్ జరుగుతుంది. మ్యావరిక్ కానీ, హార్లే కానీ, XMR కానీ, ఎక్స్పల్స్ కానీ. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేద్దాం. షోరూమ్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఈ షోరూమ్ మొత్తం నెంబర్ మీకు ఇస్తాను డిస్ప్లేలో. సో మీరు అండ్ కాంటాక్ట్ కావండి వరంగల్ ఎవరు ఉన్నా కూడా. చలో.